హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు రజనీ న్యాచురల్ టాక్స్. అందరూ బాగున్నారా? సో ఫస్ట్ అయితే మనం ఈ వీడియో గురించి అయితే తెలుసుకుందాం. ఈ వీడియో అయితే నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే తీశాననమాట. అమ్మ వాళ్ళ ఇంట్లో ఏమేమి మొక్కలు ఉన్నాయో అన్నీ నేను ఒక వీడియోలో చేశాను. ఈ వీడియో ఏంటంటే మీకు ఒక చెట్లు చూపిస్తా అని చెప్పాను కదా! ఒక చెట్టు మంచిగా వస్తే ఇంకొకటి చాలా ఇదైపోయింది. అవి ఏం చెట్లో కూడా మీరు లాస్ట్‌లో చూద్దురు. ఓకేనా? మీరు నాకేమైనా సజెషన్ ఇవ్వాలంటే ఇవ్వండి. అమ్మ వాళ్ళ ఇల్లు కూడా చూపిస్తాను. లాస్ట్ వరకు చూడండి వీడియోని. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక్కడ నేను కనకాంబరాల పూలైతే కోస్తున్నాననమాట. జనవరి 25థ్ తీశాను ఈ వీడియో. సో అప్లోడ్ చేయడానికి కొంచెం లేట్ అయింది ఎడిటింగ్ చేసి. అయితే ఇక్కడ సగం కోసాను. ఇంక నాకసలు హ్యాండ్ ఫుల్ నొప్పిలేస్తుంది. ఇన్ని ఫ్లవర్స్ కోయాలంటే. చాలా అంటే చాలా పెద్ద చెట్టు. ఒక్క చెట్టే గానీ చాలా పూలున్నాయి. ఇంకా అక్కడ గూడా ఉన్నాయి కనిపిస్తున్నాయి గదా! ఇంక అక్కడివి కొయ్యలేదనమాట. ఇంక ఇవన్నీ కోస్తే చాలా టైం పడుతుందని జెప్పి కొన్నే కోసాను. ఇక్కడ గుండుబంతి పూలు. సో ఇగోండి చూడండి ఇన్ని ఫ్లవర్స్ అయితే అయ్యాయి. ఇప్పుడు ఇవన్నీ కట్టాలనమాట. ఇక్కడ మల్లెతీగ ఆకులన్నీ కోస్తే మంచిగా మొగ్గొస్తది. వచ్చేది ఎండాకాలం కాబట్టి మస్తు పూలు పూస్తాయి. ఇంకా ఆ వీడియో కూడా నేను పూలు పూసినప్పుడు కూడా పెడతాను. ఇక్కడ కృష్ణ తులసి అమ్మ కృష్ణ తులసికి మంచిగా పూజ చేస్తుందనమాట. ఫ్రైడే కానీ మండే కానీ బాగా చేస్తుంది. ఇక్కడ గుండుబంతి పూలు ఇవైతే మంచి గుమ్మానికి వేసుకోవచ్చు. చాలా డేస్ ఉంటాయి అలానే. ఇక్కడ చిన్ని నందివర్ధనం ఇవైతే విష్ణు చక్రం పూలు. ఈ చెట్టు మొత్తం ఎండిపోయింది. మళ్ళీ ఇప్పుడే ఎగురొచ్చి మంచిగా ఫ్లవర్స్ వస్తున్నాయి. ఇవి ఖమ్మం వచ్చినప్పుడే అమ్మ నర్సరీలో తీసుకుంది ఈ గులాబీ మొక్కలు. మంచిగా కోడిగుడ్డు పొట్టు ఇవన్నీ ఏస్తే మంచిగా పూస్తున్నాయి ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి. అవి బేబీ పింక్, ఇది రెడ్ కలర్ అనమాట. ఇది హైబ్రిడ్‌ది. నేను లాస్ట్ టైం వీడియోలో చూపించినప్పుడు ఇది చిన్ని మొగ్గ. ఇప్పుడు మంచిగా ఫ్లవర్ అయితే వచ్చేసింది. ఇవి చామంతులు ఇంకా ఆహ్, అవన్నీ పూలైతే ఉన్నాయి. నందివర్ధనం, దవనం ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ వరంలో పోసి అది ఉంది కదా! దాంట్లో అమ్మ వాళ్ళు వడ్లయితే స్టోర్ చేసుకుంటారు. ఇక్కడ చూసారు కదా! చిన్న అరటికాయ ఒక్కటేస్తేనే చాలా అయితే చాలా వచ్చినాయి. ఇవి పండు మిర్చి కోసిందమ్మ పచ్చడి చేయటం కోసం అని చెప్పి కడిగి అలా ఆరబోసింది. ఆరిన తర్వాతకి పచ్చడి చేస్తారు. ఇవేంటంటే బూడిద గుమ్మడికాయలు. మొన్న చూపించినప్పుడు కొంచెం సైజ్ చిన్నగా ఉన్నాయి. ఇప్పుడు కొంచెం చాలా పెద్దగా అయ్యాయి. ఇంకా 3 కాయలే ఉన్నాయన్నమాట. ఇక్కడే సపోటా చెట్టు కూడా ఉంది. సపోటా కాయలైతే చిన్న పిందెలు ఉన్నాయి కనిపిస్తలేదు. ఇవి ఇంటి వెనకాల ఉన్న కనకాంబరం చెట్లు. ఇంటి ముందు మొత్తం కోసాను. ఇంకా సైడ్‌కి చూపించాను కదా! అవి ఇంకా ఇంటి వెనకాలే ఉన్నాయి. ఇక్కడ కొబ్బరి చెట్లు ఇవి కూడా ఉన్నాయి. ఇక్కడే మళ్ళీ ములక్కాయ చెట్టు కూడా ఉంది సైడ్‌కి. ఇక్కడ పాలకూర, బచ్చల కూర చల్లింది. ఇంక ఇదంతా గోంగూర అనమాట. నేను లాస్ట్ టైం వీడియోలో చూపించినప్పుడు కొంచెం తక్కువగా ఉంది. ఇప్పుడు హైట్ పెరిగింది. మంచిగా వచ్చింది. ఎక్కడ అసలకేమీ లేకుండా వచ్చింది. మీకు చెప్పాను కదా! నేను ఈ చెట్టు ఎందుకు ఇలా అయిపోయిందని చెప్పేసి. సో ఇదే అనమాట. నిమ్మకాయ చెట్టు మొత్తం వడబడిపోయింది. ఎండిపోయినాయి. ఆకులన్నీ ఊడిపోతున్నాయి. ఎందుకో కామెంట్ చేయండి. ఇంకో చెట్టు మంచిగుందని చెప్పాను కదా! అదే ఇది. ఏంటంటే రేగికాయల చెట్టు. లాస్ట్ టైం నేను వీడియో షూట్ చేసినప్పుడు కూడా పిచ్చుకుంది. ఇప్పుడు షూట్ చేసినప్పుడు కూడా పిచ్చుకలున్నాయి. మంచిగా తింటున్నాయి. సగం సగం కొరికేసి కింద పడేస్తున్నాయి. టేస్ట్ అయితే మస్తున్నాయి. ఒక్క చిన్న కొమ్మకి చాలా ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసారా గూడుంది. చాలా ఉన్నాయి గూళ్ళు. కాకపోతే ఇది కొంచెం నాకు అందుబాటులో ఉంది వీడియో తీయడానికి. సో ఇదొక్కటైతే తీశాను. ఆ పిచ్చుక అక్కడక్కడే తిరుగుతూ ఉంది. నేను ఇటు వీడియో తీయడానికి వస్తే అటు, అటు తీస్తే ఇటు వస్తుంది. ఇదైతే ఫ్రంట్. ఇదంతా ఫ్రంట్ ప్లేస్ ఉంటదనమాట చాలా. ఇక్కడ చుక్క మల్లె పూలు అంటారు కదా! అవి. ఇవన్నీ ఇగ మల్లె చెట్లు. ఇవన్నీ ఆకు దూస్తే మాత్రం మంచిగా పూలు పూస్తాయి. అంత టేస్టే ఉంది. ఊడుస్తాం కదా డైలీ వేపాకంతా అదంతా వీటి మీద పడుతుంది. ఇవి జామ చెట్టు ఇంటి ముందు. ఇవేమో తురకబంతి పూలు అంటారు కదా! అవి. అమ్మ చిన్నగా ఒక 5, 6 ముక్కలేస్తే ఇన్నొచ్చాయి. ఒక సంవత్సరం ఏస్తే ప్రతి సంవత్సరం ఇంక వస్తూనే ఉంటాయి అదే ప్లేస్‌లో. చూసారు కదా ఎంత పెద్ద పొదలాగా అయిందో ఇక్కడ. ఇక్కడ మామిడి చెట్టు ఉంది. ఒక 2 ఇయర్స్ అవుతుంది మామిడి చెట్టు వేసి. ఇవి ఫ్లవర్స్ నేమ్స్ తెలీదు. ఇక్కడ వేప చెట్టుకి చిక్కుడుగాయ తీగ అయితే ఉంది. ఈ ఫ్లవర్స్ నేమ్ కామెంట్ చేయండి. ఇక్కడేమో విష్ణు చక్రం పూలున్నాయన్నమాట. సో ఇది ఫ్రంట్. ఇక్కడ ఫ్రంట్‌లో మంచిగా ఈ బొమ్మలైతే పెట్టేసి అమ్మాయి కుండ ఎత్తుకున్నట్లు వెల్కమ్ చెప్తున్నట్లు, అలాగే ఒకవైపు ఆంజనేయ స్వామిది, ఇంకోవైపు వినాయకుడిదైతే పెట్టేశారు. ఈ ముగ్గులన్నీ నేనే ఏశాను. ఇది వ్యూ అనమాట. అమ్మ వాళ్ళ ఇంటికి ఎంట్రన్స్ నుంచి ఇట్లా లోపలికి చూస్తే ఇట్లా కనిపిస్తది. డాబా ఎక్కి మరి నేను ఇంకా తీశాననమాట.
ఇవైతే చాలా బాగున్నాయి. అసలుకి ఎన్ని కాయలున్నాయో. ఫస్ట్ టైం లాస్ట్ టైం కూడా చాలా వచ్చాయి కానీ ఇంత రాలేదు. కొంచెం తక్కువ వచ్చాయి. ఈ ఇయర్ ఇంకా ఎక్కువ వచ్చినాయి. నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ రావచ్చేమో. సో, అందుకని నేను వీడియో తీసి పెట్టుకున్నాను. అసలకి ఇన్ని కాయలొస్తాయని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఉన్నట్లుండి నేను సడెన్‌గా ఎళ్లి మామూలుగా చూసేసరికి ఇన్ని కాయలొచ్చినాయి. అసలు అనుకోలేదు ఇన్నెలా వచ్చినాయని. అన్నీ సేమ్ సైజులో ఉన్నాయి. ఒక్కటి రాలిపితే మొత్తం పడిపోతాయి. ఇంకా ఇక్కడ ఈవినింగ్ టైంలో అయితే అమ్మ నాకు నీళ్ళు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.